మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు కళ్యాణ్ గారు, మోదీ గారు, అలాగే మన ప్రీతం నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ప్రజలందరూ ఇవాళ పొద్దున ప్రైస్ బిట్ పంచి పెడుతుంటే ఎంతో ఆనందంగా, ఇలా మా గతంలో 3,000 నుంచి 30,000 రికవరీ చేసేవారండి. ఏదో దాంట్లో ఇంత ఆనందంగా ఇస్తున్నారని చెప్పి చాలా ఆనందంగా. ముందుగా మొట్టమొదటిసారిగా మన గ్రామ పంచాయతీకి ఇచ్చేసినటువంటి మన గౌరవ సంస్థ సభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పాలనలో మన మండలం, ముఖ్యంగా మన పంచాయతీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రూపాయలు కూడా మరి వితంతువులకైతే ఏంటి, మరి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈవేళ ఇవ్వడం. గత ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఘన విజయం సాధించి మొట్టమొదటిసారిగా ఈ వృద్ధాప్య వితంతు పెన్షన్లు పంపిణీ చేసే నిమిత్తము మన మండలానికి, ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్ గోకవరానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఈ సామాజిక పెన్షన్లు అనే కార్యక్రమాన్ని, మరి 3,000 ఇచ్చేటువంటి పెన్షన్ని 4,000 చేసి మొట్టమొదటిసారిగా అభినందిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అనే 6 పథకాలు ఇచ్చారో మొదటిది పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కూడా మరి త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని కూడా మరి ప్రభుత్వం ద్వారా ఒక ప్రకటన వచ్చింది కాబట్టి త్వరలో కూడా నెరవేరుతుంది. రాబోయే 6 నెలల్లో ఏదైతే ఈ పథకాలు సూపర్ 6 పథకాలు ఇచ్చారో వాటన్నిటినీ నెరవేర్చుకొని ప్రజల ముందు గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి కాళ్ళు ఎగరేసుకునే పరిస్థితి ఉంటుందని సందర్భంగా ఒక పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎన్టీ రామారావు గారు 70 రూపాయలు చేశారు. మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా దాన్ని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశాడు. ఆనాడు ధర వరలకు అనుగుణంగా ఎవరు చేసినా దాన్ని మనం ఒప్పుకుంటేరా. అది సంక్షేమం అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ప్రజలకు చేయూతనిచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం అవుతుంది. 1,000 రూపాయలు పెంచాడు. మళ్ళీ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని కానీ, ఆర్థిక పరిస్థితులకు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి సమాధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక నాయకుడుగా రెండోసారి 2,000 రూపాయలు, ఇంకో 1,000 రూపాయలు పెంచాడు. పెన్షన్ 2,000 చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అది నిజమైనటువంటి సంక్షేమం. అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చేయూతనివ్వగలిగేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అదే సంక్షేమ ప్రభుత్వం అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఏం చేశాడయ్యా? 1,000 రూపాయలు 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి పెంచడానికి. అది సంక్షేమం అవుతుందా? నువ్వు 1,000 ఇస్తానన్నప్పుడు 1,000 ఎందుకు ఒక్కసారిగా నిన్ను నమ్మి అధికారాన్ని ఇచ్చారే, ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? నిజమైనటువంటి సంక్షేమాన్ని కోరుకునేటటువంటి, సామాన్యుడి యొక్క అభివృద్ధిని, ఉన్నతిని కోరుకునేటటువంటి నిజమైనటువంటి నాయకుడు నువ్వు అయితే ఈ ఇచ్చిచ్చుల కార్యక్రమం అంటే కేవలం ఆయనతో ఒక దుర్బుద్ధి. పోతారు 500 చేతుల్లో కొంతమంది పోతారు, 750 చేతుల్లో కొంతమంది పోతారు, 1000 చేతులకి ఉన్నవాళ్ళు పోతారు. ఇది ఆయన ఆలోచన విధానం. ఒక్కసారి నేను చెప్పింది అబద్ధం అయితే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెన్షన్ల యొక్క లిస్టు తీయండి, మీ గ్రామాల్లో తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఉన్నటువంటి పెన్షన్లు ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్లు ఏంటి, ఇందులో పెరిగినాయని తరిగినాయని
ఈ లెక్క తీసుకుంటే తేట తెల్లంగా మీకు అర్థమవుతుంది. ఏప్రిల్ నెలలో చెప్పాడు. అక్కడ ఊరుకోలే, ఇవాళ నుంచే నేను పెంచుతున్నాను పెన్షన్ అన్నాడు. అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చినా నేను వచ్చిన తర్వాత మిగిలిన 1,000 రూపాయలు కూడా ఇస్తాను అన్నాడు.